తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి చిరంజీవి విరాళం అందించారు. మెగాస్టార్ చిరంజీవి హీరో రామ్ చరణ్ చెరో 50 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. రామ్ చరణ్ తరపున చిరంజీవి చెక్కు అందజేశారు. మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణకు ₹1 కోటి విరాళం ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి చిరంజీవి విరాళం అందించారు. మెగాస్టార్ చిరంజీవి హీరో రామ్ చరణ్ చెరో 50 లక్షల రూపాయల విరాళం అందజేశారు. రామ్ చరణ్ తరపున చిరంజీవి చెక్కు అందజేశారు. మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణకు ₹1 కోటి విరాళం ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల విలువ వచ్చి పడుతుంది. గడిచిన 15 రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి 10,000 కోట్లకు పైగా నష్టం వాటింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణను విజిట్ చేసి వెళ్లారు. దీనిపైన ప్రభుత్వం ప్రధానమంత్రి లేఖ రాసి దీనికి సాయం అందించాల్సిందే పోయింది. అయితే ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు చేస్తున్నారు. గడిచిన వారం కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹1 కోటి చెక్కును అందించారు. కాసేపు క్రితమే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ తలో 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఇక అదేవిధంగా అమర్రాజా గుర్తున్న ₹1 ఇవ్వగా అలీ సినీ నటుడు అలీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹3 లక్షల తన భార్యతో వెళ్లి స్వయంగా అందించారు. ఇక విశ్వక్సేన సినీ నటుడు విశ్వక్సేన 10 లక్షలు ఇవ్వగా కాసేపు క్రితమే సాయిధరం తేజ్ కూడా ₹10 లక్షల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఇక గడ్డపోల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వరకు 25 లక్షల చెక్కుని ముఖ్యమంత్రి సహాయ నిధికి కాసేపు అందించారు.